ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 31 డిమాండ్స్ డే సందర్భంగా శుక్రవారం ఉదయం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పర్రి బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య చాలా ఏళ్లుగా పరిష్కారం కాలేదన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ప్రత్యేక జీవో ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి మధుసూదన్ మాట్లాడుతూ కేంద్రంలోని జర్నలిస్టులకు ఉన్న రీతిలో రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ రాయితీపై ఏపీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో హైపవర్ కమిటీ, జిల్లాలో ఉన్నత పోలీస్ అధికారులతో కూడిన కమిటీలు వేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ మారిన పరిస్థితుల్లో జర్నలిజం వృత్తి ప్రమాదంలో పడిందని, జర్నలిస్టులకు రక్షణ లేని పరిస్థితుల్లో పనిచేస్తున్నామని, దీనికోసం మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక శాఖ పరిధిలో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కల్పిస్తున్న బీమా పథకం జర్నలిస్టులకు కూడా వర్తింపజేసే విధంగా తమ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి ప్రభుత్వం బీమా సౌకర్యం వర్కింగ్ జర్నలిస్టులందరికీ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు మునీంద్ర, జర్నలిస్టుల ప్రొటెక్షన్ ఫోర్స్ కన్వీనర్ జయరాజ్, ఫెడరేషన్ నాయకులు సాగర్, విజయ్, భువనేశ్వర్, కోటేశ్వరరావు, రమణయ్య, మాధవయ్య, వెంకటేశ్వర్లు, రాము, రాజా, చిన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల హౌస్ సైట్లు సమస్య ఒకటి ఉంది. అది గతంలో 2008లో జర్నలిస్టులకు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాదాపు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు. మండలాల వారీగా మండలాల్లో జరిగే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి చేస్తామని చెప్పారు. మంత్రి గారు కూడా కలిసాం. ఈ ప్రధానంగా మీరు విచారించుకొని డిపిఆర్ఓ ద్వారా ఒక సమగ్ర నివేదిక తెప్పించుకొని అర్హులైన జర్నలిస్టులందరికీ, గతంలో మిస్ అయిన కానీ అర్హులైన జర్నలిస్టులందరికీ హౌస్ సైట్లు ఇవ్వాలా. ఎందుకంటే భూమి ధరలు పెరిగిపోతున్నాయి, భూమి తగ్గిపోతుంది. ఇలాంటి సమయం ఇవ్వలేకపోతే మళ్ళీ ఎప్పుడు ఇవ్వలేరు. అనేక మంది జర్నలిస్టులు ఇదే వృత్తిగా నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని, ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పున్నారు, జర్నలిస్టులకు హౌస్ సైట్ విషయం చెప్పున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సానుకూలంగా ఉన్నారు మేము అనుకుంటున్నాం. మంత్రి గారు, ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. దీని మీద ఒక నిర్ణయం తీసుకొని త్వరగా, ఎంత త్వరగా అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే ఇస్తామని చెప్తున్నారు. ఎన్నికల సమయానికి, ఎన్నికల 3 నెలలకి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది, పక్కన పడిపోతుంది ఫైలు. అలా కాకుండా ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఒకరు అటు ఇటు ఆలస్యమైన అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం, కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అర్థం చేసుకొని జర్నలిస్ట్ ఇష్యూస్ మీద పనిచేయాలా. మిగిలిన సమస్యలు కూడా మా అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇచ్చాం. కాబట్టి త్వరగా ఇది అందరూ సహృదయత అర్థం చేసుకొని జర్నలిస్ట్ సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 24/7 పనిచేస్తున్నటువంటి ఈ జర్నలిస్టులు, ప్రభుత్వానికి, ప్రజలకి అనుసంధానంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల మీద గత కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అవి అపరిష్కృతంగానే ఉంటున్నాయి. మనకి హౌస్ సైట్లు ఇచ్చి మినిమం 20-25 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి మళ్ళీ హౌస్ సైట్ ఇవ్వలేదు. అలాగే ప్రతి సామాన్యులు సైతం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకి ఆర్టీసీ బస్సుల్లో ఏసీ సౌకర్యం కల్పించాలని పూర్తిస్థాయి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మిక బీమా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న బీడీ కార్మికులు కానీ, తోపుడు బండ్ల వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి, పరిశ్రమలు పనిచేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది మినిమం కార్మిక బీమా వర్తింపజేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమాచార శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గత కొన్ని దశాబ్దాలు కనీసం 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి సమాచార శాఖ పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. గతంలో మనం ఫోన్ చేస్తే సమాచార శాఖ కమిషనర్ స్పందించేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది లేదు. దాన్ని కూడా బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇలాంటి సమస్య జర్నలిస్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నటువంటి పలు సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూర్తి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి బస్సు సౌకర్యం, ఇప్పుడు మారుమూల ప్రాంతాల నుంచి జర్నలిస్టులు నెల్లూరు రావాలన్నా, ఉదయగిరి, రాపూరు, పలుకూరు రావాలంటే బస్సు సౌకర్యం ఉంది. మినిమం ఏసీ ప్రొవైడ్ చేస్తే చాలా మంచిదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ ఏసీ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఈ రోజుల్లో. అది కూడా లేదు. కార్మిక బీమా అది లేదు.
ఏ ఇష్యూ తీసుకున్నా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయి. మనం 10-25 ఏళ్ళ నుంచి మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఇక నుంచి ఇవి కానీ సమస్య పరిష్కరించిన పక్షంలో మనం కూడా అందరం కూడా ధర్నాలకి ఆమరణ నిరాహార దీక్షలకి పూనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ప్రభుత్వాన్ని మనం తెలియజేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.